ఈ మధ్య తెలుగు బుల్లితెరకి చాలా మంది నటీనటులు పరిచయమైన అందులో విష్ణుకాంత్ మాత్రం బాగా ఫేమస్ అయ్యాడని చెప్పొచ్చు. తెలుగులో టాప్ ఛానల్ అయిన స్టార్ మాలో వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్ సీరియల్ అయిన గుండె నిండా గుడిగెట్ల సీరియల్లో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ వీడియోలో విష్ణుకాంత్ అలియాస్ బాలు గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియో చూసి మీరు చేయవలసిందల్లా ఒక్క లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మీ వంత సపోర్ట్ గా సబ్స్క్రైబ్ చేయండి చాలు. ఇక వీడియోలోకి వెళ్తే విష్ణుకాంత్ ప్రస్తుతం స్టార్ మాలో గుండె నిండా గుడిగంటల సీరియల్ తో పాటు జెమినీలో మా ఇంటి దేవత అనే సీరియల్లో కూడా హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు రెండు సీరియల్లో హీరోగా నటించడంతో పాటు కొన్ని షోలలో కూడా పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్న విష్ణుకాంత్ కి ఈ స్టార్డమ్ అంత ఈజీగా రాలేదనే చెప్పొచ్చు. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుండి యాక్టింగ్ మీద తనకున్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి వచ్చిన విష్ణుకాంత్ కెరియర్ స్టార్టింగ్ లో తమిళ సీరియల్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తర్వాత జీ తమిళ్లో కొన్ని షోలతో పాటు ఒరు ఊర్లు ఒరు రాజకుమారి, ఎండ్రెండ్రన్ పున్నాగై, రజని, గోకుల మిథిల్ సీత అనే సీరియల్లో మెయిన్ లీడ్ గా చేశాడు. ఆ తర్వాత గంగా కావేరి అనే కన్నడ సినిమాలో అవకాశం రాగా తనదైన శైలిలో యాక్టింగ్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక సీరియల్స్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న విష్ణుకాంత్ కి సిపికల్ ముత్తు అనే తమిళ సీరియల్లో హీరోగా అవకాశం వచ్చింది. అయితే ఆ సీరియల్లో ఇద్దరు హీరోలు కాగా అందులో విష్ణుకాంత్ ఒకరు. అలా ఆ సీరియల్ కి మంచి రేటింగ్ రావడంతో పాటు విష్ణుకాంత్ యాక్టింగ్ కూడా మంచి పేరు రాగా ఆ సీరియల్ ద్వారానే తెలుగులో గుండె నిండా గుడిగంటల సీరియల్లో అవకాశం వచ్చిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంచి విష్ణుకాంత్ పర్సనల్ లైఫ్ కి వస్తే ఇతనిది ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తండ్రి మగ్గం పని చేయగా తల్లి మాత్రం హౌస్ వైఫ్ గా ఉండేది. అలాగే ఇతనికి ఒక అన్న కూడా ఉన్నాడు. ఇక సిపికల్ ముత్తు సీరియల్లో హీరోగా చేసేటప్పుడే ఆ సీరియల్లో నటిస్తున్న సంయుక్తతో ప్రేమలో పడ్డాడు విష్ణుకాంత్. అలా కొన్ని నెలల డేటింగ్ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి మార్చి 3, 2023 సంవత్సరంలో ఒక గుడిలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ పెళ్ళైన 2 నెలలకి తాము విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక తమిళ మీడియాలో వచ్చిన న్యూస్ ప్రకారం పెళ్ళైన కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయట. కానీ పెళ్ళైన 2 నెలల తర్వాత వారిద్దరు విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు. కానీ విడాకులు తీసుకున్న కొన్ని రోజుల తర్వాత విష్ణుకాంత్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ భార్య అయిన సంయుక్త విజయ్ రవి అనే వ్యక్తితో తనకన్నా ముందే రిలేషన్షిప్ లో ఉనిందని, ఆ తర్వాత తనతో పెళ్లికి సిద్ధమయ్యాక కూడా ఇద్దరితో సంయుక్త రిలేషన్షిప్ మెయింటైన్ చేసిందని, అంతేకాకుండా పెళ్ళైన తర్వాత కూడా విజయ్ రవిని మర్చిపోలేనందువల్లే తాము విడాకులు తీసుకున్నట్టు చెప్పి సంయుక్తకి సంబంధించిన ఫోన్ ఆడియో క్లిప్ ని మీడియాలో రిలీజ్ చేశాడు. ఇక్కడ విజయ్ రవి అంటే ఎవరంటే సంయుక్త అలానే విజయ్ రవి కలిసి నిర్మాతి నిలవైన యూట్యూబ్ వెబ్ సిరీస్ లో కలిసి నటించారు. అటు సంయుక్త కూడా విష్ణుకాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూపై స్పందిస్తూ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్ళైన తర్వాత విష్ణుకాంత్ తనని భార్యలాగా కాదు కదా, ఒక మనిషిలాగా కూడా చూసేవాడు కాదని, తన ఇష్టాలతో సంబంధం లేకుండా తనని ఫిజికల్ గా హెరాస్ చేసేవాడని, అలానే తన తల్లిదండ్రుల గురించి తన బంధువుల సంబంధాల గురించి చెడుగా మాట్లాడినందువలన విష్ణుకాంత్ మీద తనకున్న గౌరవం అంతా పోయిందని చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. ఇలా ఒకరి తర్వాత మరొకరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎలిగేషన్స్ చేసుకోవడం అప్పట్లో తమిళ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారిందనే చెప్పొచ్చు. అలా కొన్ని నెలల తర్వాత ఈ ఇష్యూ నుండి మూవ్ ఆన్ అయిపోయిన విష్ణుకాంత్ తన కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయగా తెలుగులో గుండె నిండా గుడిగంటల సీరియల్ ద్వారా అవకాశం రాగా తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. విష్ణుకాంత్ గుండె నిండా గుడిగంటల సీరియల్ తో పాటు మా ఇంటి దేవత అనే సీరియల్లో కూడా యాక్ట్ చేస్తున్నాడు. అలానే కొన్ని షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఫుల్ బిజీగా అయిపోయాడు. మరీ ముఖ్యంగా స్టార్ మా పరివార్లో విష్ణుకాంత్ అలానే శ్రీముఖి కెమిస్ట్రీ అయితే ఆడియన్స్ కి బాగా నచ్చిందనే చెప్పొచ్చు. అయితే గుండె నిండా గుడిగంటల సీరియల్లో విష్ణుకాంత్ యాక్టింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ స్టోరీ విన్నాక విష్ణుకాంత్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ ద్వారా తెలియజేయండి.